మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకు వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. మాకు ఎల్షద్దాయిగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో భయపడకుడి ప్రజలందరికీ కలబో మహా సంతోషకరమైన సువర్తమానము. నీ రాకతో మాకు ప్రభా భయము తొలగి ఈ లోకంలో జీవించుటకును, అదేవిధంగా ప్రభా ఈ యొక్క స్తుతి ఆరాధనలో మీరున్నందుకే స్తోత్రం చెల్లించుకొనుచు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క కృప కురిపించండి. వాక్యోపదేశము వినిపించుండగా నా నోటికి బోరై ఉండండి. ఎవరికి ఎటువంటి ఆత్మీయ ఆహారము కావాల్సినదో ప్రభా నీవే వారితో మాట్లాడమని ఈ ప్రశస్తమైన పరిశుద్ధమైన ఉదయకాలపు దేవుని కుమ్మరించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని అత్యంత పరిశుద్ధ నామమున స్తోత్రములు. మీ అందరికీ వందనములు. నన్ను ఆహ్వానించినటువంటి సంతోష్ నగర్ బాప్టిస్ట్ సంఘ మరి కమిటీ వారికి ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంతకుముందు నేను యొక్క సంఘానికి రావడము అనగా యు సామ్యులయ్య గారు ఉన్నప్పుడు, క్రిస్టఫర్ అన్న మ్యూజిక్ అలాగా క్వైర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఇంత బిల్డింగ్ లేదు, కానీ ఇక్కడ సర్వీస్ జరుగుతున్న సమయంలో అప్పుడు యూత్ రిట్రీట్ సందర్భంగా మరి సిబిసిఏ యూత్ రిట్రీట్ సందర్భంగా మరి ఇంచుమించు 20 సంవత్సరాల క్రితము అనుకుంటాను మరి వచ్చి ఉన్నాను. అప్పుడు యూత్ సహవాసంలో మరి క్రిస్టఫర్ అన్న మాకంటే సీనియర్స్ మాతో కలిసి మరి యూత్లో సహవాసం, బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్లో సహవాసంలో మీ యొక్క క్వాయర్ డైరెక్టర్ రత్నకుమార్ మరితో కలిసి నేను పాలు పంచడం జరిగింది. నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం సికింద్రాబాద్ మరి సంఘ సభ్యుల్ని మీ అందరికీ తెలుసు. ఇందులో కొంతమంది పెద్దలు ఉన్నారు, పేర్లు తెలియపోయినా మరి వారి యొక్క ఫేసెస్ తెలుసు. నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి మరి కమిటీ వారికి సహోదరులు అధ్యక్షుల వారు వి భాస్కర్ గారు మరియు సెక్రటరీ గారు ప్రకాష్ గారు, అదేవిధంగా ట్రెజరర్ గారు మరి ప్రవీణ్ రాజు గారికి, అదే సమయంలో సంఘ కాపర్లు నన్ను ఎంతో గౌరవించి మరి ఆహ్వానించిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. వీరెవరో కాదండి, సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం సికింద్రాబాద్గా సంఘం యొక్క అల్లుడు గారు, అనగా మరి పాస్టర్ మా యొక్క ఆడపడుచు రావూరి సుబ్బారావు గారి కుమార్తె శైలజమ్మ గారు, మరి అయ్యగారు ఇక్కడ సంఘ కాపరిగా ఉండడం. నేను తల్లి సంఘం నుంచి బ్రాంచ్ చర్చ్లో సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘము దేవరం చేయాల, అది కూడా 101 years నిన్న మా 15th అయింది. అందులో కాపరిగా నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. మరి దానికంటే ముందుగా సంగీత పరిచర్లో ఉంటూ నల్ల తామసయ్య గారు ప్రవేశపెట్టినటువంటి బ్యాప్టిస్ట్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో నేను BTH GTH ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగం అయిన తర్వాత నాకు ఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా మరి ఇటు సంగీత పరిచర్య అటు వాక్య పరిచర్యలో సంఘ కాపరిగా దేవుడు నన్ను వాడుకొచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొనొచ్చు. మంచి ఈ సమయంలో మంచి మీ సంఘం అన్ని విధాల మీన్స్ చూస్తే మంచి ప్రశస్తమైన పరిశుద్ధమైన వాతావరణం, మంచి సంగీతము, మంచి పాటలు, మంచి వర్షిప్, అదేవిధంగా పెద్దలు ఒక సిస్టము, ఒక మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్గా ఒక అనుభవం ఉంటుంది. ఈ యొక్క సంఘంలో రాగానే చాలా సంతోషమైంది. అయితే నేను ఈ సమయంలో మనము ఈ సీజన్లో అడ్వెంట్ క్రిస్మస్ సీజన్లో ఉన్నాము.
అడ్వెంట్ అనగా దేవుని యొక్క రాకడ, రక్షకుని యొక్క పుట్టుక, ఈ విధమైనటువంటి వాతావరణంలో దేవుడు ఈ మాసంలో యావత్ ప్రపంచము కూడా ఉంటూ ఉండగా ఆయన యొక్క అడ్వెంట్, ఆయన రాకడలో, ఆయన పుట్టుకలో మనకు నేర్పించింది మనము వాక్యం ద్వారా మనము స్థిరపరచుకుందాం. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి లూకా సువార్త 2వ అధ్యాయము. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సంతోషము, సమాధానము, ఆనందము, భయము లేదు, దిగులు లేదు మనకి. ఎందుచేతంటే లోకరక్షకుడు ఉదయించున్నాడు, రక్షకుడు వచ్చి ఉన్నాడు అని ఈ యొక్క దూత ద్వారా మనము ఈ వాక్యంలో వినుచున్నాము. కాబట్టి ఇందాక మరి సెక్రటరీ గారు ప్రకటించిన రీతిగా గ్రేస్ గాస్పెల్ మ్యూజిక్ మినిస్ట్రీలో వివిధ అసోసియేషన్స్, వివిధ ఫెలోషిప్స్ వారు నన్ను ఆహ్వానిస్తుంటారు క్వైర్ కండక్ట్ చేయమని. మరి ముందుగా నేను ఆ పాటల ద్వారా వచ్చాను కాబట్టి క్రిస్మస్ గీతం ఒకటి పాడి నేను ముందుకు వెళ్తాను. మధ్య మధ్యలో కూడా ఒక పల్లవి చరణ పాడుతుంటాను సందర్భాన్ని బట్టి. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. ఇది ముగ్గురు జ్ఞానులు యేసుప్రభువుని సందర్శించడానికి వెళుతూ బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించి వారిని పూజిస్తూ చరిత్ర ఏమి జరగబోతున్నది అనేటువంటిది పూజిస్తూ పలికినటువంటి మాటలు, జ్ఞానుల యొక్క మాటలు పాటరూపంగా డాక్టర్ నెల్లా థామసాయి గారు రాసిన పాట. నేను స్టార్ట్ చేస్తాను. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. దివినేలు రాజా భువి నీవు రాగా, దివినేలు రాజా భువి నీవు రాగా, భువి నీవు రాగా. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. అర్పింతు బంగారము ఆది దైవమని, ఆరాధింతుము మదిలో అవతారమూర్తివని. నీ రాజ్య స్థాపనము రాజ చేయుమని, నీ రాజ్య స్థాపనము రాజ చేయుమని. భూరాజులందరూ భయపడి తొలగేనని. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము.
అర్పింతు సాంబ్రాణిని అమరయాజకుడా, అందరి పాపముకై చిందించు రక్తమని కలువరి శిలలపై మా సిలువ మోయుమని, కలువరి శిలలపై మా సిలువ మోయుమని, బలినీయమా కొరకు బలి పశువు నీవని. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. అర్పింతు బోళమును ఆది సంభూతుడని, మనుజ పాపము బాపను మరణించేదవు నీవని, మరణ బంధములన్నీ మహిలోన త్రుంచేనని, మరణ బంధములన్నీ మహిలోన త్రుంచేనని, మూడవ దినమున మృతి గెల్చి లేచేనని. ఓ దివ్య జ్యోతి పూజింతుము, పరలోకవాసి ప్రణుతింతుము. దివినేలు రాజా భువి నీవు రాగా, దివినేలు రాజా భువి నీవు రాగా, భువి నీవు రాగా. ఓ దివ్య జ్యోతి పూజింతుము. ఈ విధంగా జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళములు అర్పిస్తూ పూజిస్తూ చరిత్ర ఏం జరగబోతుందో ఆ యొక్క బాలునిగా ఇదిగో శిశువు పుట్టెను అని యెషయా గ్రంథము చెప్పిన రీతిగా చరిత్ర చెప్తూ విధానం బట్టి ఇక్కడ బంగారము మరి రాజుకు ఆ పోలిక, సాంబ్రాణి మరి గౌరము, అదేవిధంగా బోళము పూజ. ఈ విధంగా వారు ముగ్గురు పూజించిన విధానాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఇదే సమయంలో మనము అడ్వెంట్ దాంట్లో ప్రేమ గురించి, ప్రేమ, సంతోషము, సమాధానము, ఆనందము, ఈ యొక్క సీజన్లో ఆయన యొక్క రాకడ అనగానే జన్మదిన మరి ఈ యొక్క సీజన్లో ప్రేమ గురించి మనము తెలుసుకుందాం. 10 ఆజ్ఞల్లో కూడా అన్నిటికంటే మిన్నైనది నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించమని, అదేవిధంగా నిన్నెవలే నీ పొరుగు వారిని ప్రేమించమని 2వ ఆజ్ఞగా మనము చూస్తున్నాం. గలతీ రాసిన పత్రికలో 2 వచనాలు చదివి మీకు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క సీజన్లో మనము దేవుని యొక్క రక్షకుడు ఉదయించున్నాడు. దేనికోసమంటే మనల్ని రక్షించుటకు, ప్రేమ ద్వారా మనలను నడిపించుటకు ఆయన జన్మించి ఉన్నాడు. దాన్ని బట్టి గలతీ రాసిన పత్రికలో నేను చదివి మీకు ముందుకు వెళ్తాను.
5వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమైనది. దేవుడు యేసుప్రభు వారు ప్రేమగల దేవుడు, ప్రేమామయుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని మొట్టమొదటిగా ప్రేమించమన్నాడు. ఇదిగో భయపడుకుడి, రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడని దూత ప్రకటించిన రీతిగా ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడు అనగా, మరి మన యొక్క పూర్వీకులు అనగా మరి ఆదాము అవ్వలు చేసినటువంటి దేవుడి సృష్టిలో ఉన్నతమైన, అద్భుతమైన, ప్రశస్తమైన ఏదైనా వనములో సృష్టింపబడి ఉన్నవాళ్ళు నేత్రాశ, జీవ ఉడంబము, శరీరాశ కలిగి సాతాను చెరలో పడిపోయి చెడిపోయి తప్పుడు మార్గము పోయిన సమయంలో సృష్టికర్త దేవత దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి మన మధ్యకు, మన పాప శాపల నిమిత్తము మనము రక్షణ పొందుటకు, మనల్ని ప్రేమించుటకు ఆయన ప్రియకుమారుని మన మధ్య పంపించి ఉన్నాడు. దాన్ని బట్టి మరి ఈ యొక్క లోకములో మనం ఉన్నాము. లోకరీత్యా అనగా మన పనిపాట్ల యందు, ఉద్యోగాల యందు, సంఘ పరిచర్య యందు మనం ఉన్నాము. సాతానుడు కూడా వెంటే ఉంటాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి వాడే సాతాను కూడా, లూసిఫర్. కానీ నేను అనే దాంతో, గర్వంతో, నేను అనేటువంటి దాంతో త్రోసివేయబడి ఆయనకు ప్రజలను వెంటాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవతి దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన ప్రియకుమారుని మన మధ్య పంపించి ఆదాము అవ్వలు చేసిన పాప శాపం నిమిత్తమే తిరిగి మనలను రక్షించుటకు, మనల్ని లోకంలో జీవించుటకు, జీవింపచేయుటకు, ప్రేమ కలిగి ఉండుటకు ఆయన ప్రియకుమారుని యేసుప్రభువుని పంపించున్నారు. ఆ యొక్క ప్రేమే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మరి పరిశుద్ధుడైన పౌలు మనకి మరోసారి గుర్తు చేస్తున్నారన్నమాట. ఈ యొక్క సీజన్లో మనము ప్రేమ కలిగి, సంతోషము, సమాధానము, ఆనందము కలిగి జీవించినటువంటి వాక్యం ద్వారా మొట్టమొదటిగా అన్ని విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనది ఒకరినొకరును మరి ప్రేమించుకోవడం, ఒకరినొకరు మరి సమాధానపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ యేసుప్రభు వారిని కూడా ధర్మశాస్త్రోపదేశకుడు అంతా నాకు తెలుసు అన్నట్టు ఆయనను మరి శోధిస్తుంటాడు. యేసుప్రభు వారు కూడా ప్రేమ గురించి ఒక మాట మనకు తెలియపరుస్తారు. లోక సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివి యేసుప్రభు వారు కూడా ఆ ప్రాముఖ్యత మనకు తెలియపరి ఉన్నారు. ఇదిగో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఇక్కడ మామూలుగా అడగడం కాదండి, ఆయనను శోధించుచు. అంటే ఈ శోధన యేసుప్రభు వారికే, దేవుని కుమారుడికే, దేవుని కుమారుడికే సాతానుడు శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ధర్మశాస్త్రోపదేశం ద్వారా అడగడం కాదు, శోధిస్తున్నాడు. మనల్ని కూడా మనకు కొన్ని విషయాలు మనం ఎరిగి ఉంటాము. కానీ ఎదుటివారు కొంతమంది వారికి తెలుసు అన్నట్టు, మనకు తెలియనట్టు ఎదుటివారి గురించి కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసినా కానీ కావలసి. కానీ ఎదుటివారిని ఎప్పుడు కూడా యేసుప్రభు వారు నిన్ను నువ్వు చూసుకో, ఎదుటివాడి గురించి అంటే ఒక వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు చూస్తాయని చెప్పి కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులతో కలుసుకున్నప్పుడు కూడా పేతురుతో అంటాడు, యేసుప్రభువా, నువ్వు చనిపోయినటువంటి సమయంలో వీరొకడు వీడు ఇంకా బతికి ఉన్నాడని చెప్తే అతను బ్రతికి ఉంటే నాకు ఇష్టమైతే నీకెందుకు అంటాడు యేసుప్రభు. ఈ ఇతరులు కూడా ఈ ధర్మశాస్త్రోపదేశుడు అన్నీ తెలుసు, కానీ యేసుప్రభు వారిని అడగాలని, శోధించాలని అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, అందుకైన ధర్మశాస్త్రమందేమీ రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ
నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపులనియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపులనియు వ్రాయబడిన చెప్పాను. అందుకే ఆయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయమని, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రేమ యొక్క ప్రాముఖ్యత, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము అనగా, నిన్ను వలె అంటే నేనైనా, నిన్ను వలె నేను ఏ విధంగా ఉన్నానో నా యొక్క ఉద్దేశంతో ఎదుటివాడిని ప్రేమించాలి. ఈరోజు సూట్ వేసుకున్నా ఎదుటివాడికి సూట్ లేదని తక్కువగా అంచనా వేయకూడదు. మనం ఉన్నంతలో మన జీవితాల్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించే విధంగా ఉండాలి. ఈ యొక్క ప్రేమ గల జీవిస్తే ఇంకా దానికి తిరిగి ఉండదండి. ఎక్కువ తక్కువ అనే కాకుండా, ఒకవేళ నీకు కారు ఉందనుకో, ఎదుటివారికి స్కూటర్ ఉంటే ఆయన స్థితి దేవుడిచ్చినటువంటిది, అంతేగాని తక్కువగా అంచనా వేయకూడదు. సో అట్లా ఒకవేళ నువ్వు మంచిగా తయారై మంచి బట్టలు వేసుకుని వచ్చినా, ఎదుటి వాళ్ళు లేకపోయినా, ఆయన స్థితి దేవుడికి ఇచ్చినటువంటి స్థితి, అది నీకు ఇచ్చినటువంటిది. ఇది ఆయన ప్రేమ కలిగి జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని. నువ్వెంత ప్రేమించుకుంటున్నావో నువ్వు, నీ పర్సనాలిటీ, లేకపోతే నీ తలాంతు, నీ టాలెంటు, నీ మాట, నీ అధికారము, ఏదన్నాను నీకు ఇచ్చినటువంటిది అంత ఆధిక్యత ఉన్నప్పుడు ఎదుటివాడిని తక్కువ అంచనా వేయకూడదని ఇక్కడ యేసుప్రభువు వారు ప్రత్యేకించి చెప్తూ 10 ఆజ్ఞల్లో ఇది ప్రత్యేకించి ప్రేమ గురించి చెప్తున్నాడు. అంతేకాదు యేసుప్రభువు వారు మరి ఆ సిలువలో మరణించే ముందు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెగురు కనుక వీరిని క్షమించమని కూడా ప్రేమపూర్వకంగా వారిని క్షమిస్తాడు. సో ప్రియ సంఘమా, ప్రియ జనమా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మనము, ఈ క్రిస్మస్ సీజన్లో యేసుప్రభువు వారు జననాన్ని ఆయన రక్షణగా పుట్టి ఉన్నాడు. ఆ రక్షణలో మనం ఉన్నాము. నీవు రక్షించబడ్డావు, నీ రక్షణలో ఉన్నావు. ఎదుటివాడి రక్షణ కోసం గురించి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటివాడిని డిస్కరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా ఈ ప్రేమ గురించి మనం తెలుసుకుని ఉండాలి. అంతేకాదు మరి యొక్క కొన్ని వచనాలు కూడా మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రికలో మనము చూస్తాము. అంటే ఈ సీజన్లో మనము ఇవన్నీ కలిగి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సమస్తము ఆయన మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అవి కలిగి ఉండాలని ఇటువంటిది ఈ సీజన్లో మనం ఆయన జన్మదినాన్ని ఆ రక్షణలో ఉండాలన్న ఆ యొక్క వాక్యం మనకు చెప్తున్నది. పదమూడవ అధ్యాయంలో కొన్ని ఇంచుమించు 12వ వచనం నుంచి కూడా ఉన్నది, కానీ 13వ అధ్యాయంలో మెయిన్ కొన్ని మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగలాడు తాళమునై ఉందను. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింప పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వారంబు నాకుండిన, ప్రేమలేని వాడనైతే వట్టివాడను. ఇది ఏ క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదే క్రీస్తు కల్వరిలో చూపించిన
ప్రేమ ఇదే. నీకెంతున్నా కానీ దేవదూత భాషలతో, కొంతమంది భాషలతో మాట్లాడతారు, స్వస్థత వరం ఉందంటారు, కొంతమంది ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేస్తున్నంత మాత్రాన ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్తాడు. అది ఇంకా కింద కూడా, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దీనికి అంటే ఇక దానికి ప్రేమ కలిగి ఉంటే మరొకటి దీనికి పోల్చడానికి లేదు. ఈ ప్రేమ కలిగి ఉంటే ఇంకో దాన్ని పోల్చడానికి లేదు. ఒకవేళ నిన్ను ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా సరే, యెహోవా చూసుకున్నాను, దేవుడు చూసుకుంటారులే అనుకున్నప్పుడు మరొకసారి నీ ఎవరైతే నేను అన్నారో ఆయన వచ్చి నిన్ను పలకరించి, అంటే దేవుడు మనసు మారుస్తాడు. యుద్ధం యెహోవాదే, మన చేతిలో లేదు. అధికారులు కూడా, నేను ఇంతకుముందు ఆఫీసులో పనిచేసినప్పుడు కూడా ఆఫీసర్స్ తిట్టినా ఏదైనా పని మీద ప్రభా నీ చిత్తమని అనుకునేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే పలకరించి దగ్గర తీర్చేవారు. అంటే ఎదుటివాడిని మన అన్నానికి కాకుండా ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆయనతో మాట్లాడి మారు మనసు తీసుకొచ్చి నిన్నే ఆయన పలకరించే విధంగా ఉంటాడని ఈ యొక్క ప్రేమ గురించి మనకు ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్తున్నాడండి. అదేవిధంగా 3వ వచనం, 5వ వచనం, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమును సంతోషించుచు అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఓర్చుకుంటే ఓరుగల్లు చేస్తామని మా చిన్నప్పుడు పాటలు ఉండేది. ఓరుగల్ అంటే వరంగల్, అంటే మీన్స్ యావత్ భారతదేశం ఓర్చుకుంటే ఓరుగల్లు జయించొచ్చని. ఈ ప్రేమలో ఓర్పు, సహనము, సంతోషం అన్నీ ఉన్నాయి అని అంటూ, అన్నిటికీ తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములకు భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అబద్ధములో చూచినట్టు సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంతమట్టుగే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అయితే కింద లాస్ట్లో ఏమన్నాడంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారండి, యేసుప్రభు వారు, మనం యేసుప్రభుని ఎరగకముందు ఏ జీవితంలో ఉన్నానో యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన రక్షణలో, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షణలో మనం ఉన్నాము, మనం రక్షించబడ్డాము. కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, ఇంతకుముందు జీవితం ఏ విధంగా ఉన్నా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఎదుటివాడిని ప్రేమిస్తూ సంఘ పరిచర్యలో, సహవాసంలో మనం ఉండుటకు ఇదొకటి ప్రేమగా ఈ యొక్క వాక్యంలో వన్ ఆఫ్ ది మనము చూస్తున్నటువంటి ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో, క్రిస్మస్ సీజన్లో
ప్రేమ కలిగి ఉండాలనేటువంటిది వాక్యం. తర్వాత తిరిగి యెషయా గ్రంథంలో మనము వెళదాము. 9వ అధ్యాయంలో ఏలయనగా 9వ అధ్యాయం 6వ వచనము మనం చదవబడిన వాక్యము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన మగు అధిపతి అని అతని పేరు పెట్టిన. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు, నా రక్షకుడు. ఏ విధంగా ఆశ్చర్యకరుడు అని చూసినట్లయితే మన ఆశ్చర్యం అనిపిస్తుంది. క్వశ్చన్ మార్క్ ఎట్లా అనుకుంటే, గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. మానవులను పట్టే వారినిగా చేసి, మానవులను పట్టే వారినిగా చేసి, మార్గంబు చూపించెనుగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు, నా రక్షకుడు, నా రక్షకుడు. అక్కడ దూత చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఇక్కడ ఆశ్చర్యకరుడు ఏ విధంగా అంటే, ఆ సముద్రంలో పట్టుకునే జాలలను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక ట్రెడిషనల్ పీపుల్ వాళ్ళు, అంటే ఒక వృత్తి చేసుకున్నటువంటి వారు, ఒక కుల వృత్తి ఉంటుంది. ఆ కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆ పని తప్ప వేరే లోకజ్ఞానం ఉండదు. ఎవరైనాను, విలియం కేరీ గారు మరి షూ మేకర్, మా నాన్నగారు కూడా షూ మేకరే, మంచి కాకినాడలో. సో అటువంటి వారిని దేవుడు పట్టుకున్నాడు. జాలరుని పట్టుకుని మీరు మనుషులు పట్టే జాలలుగా చేస్తాడు. మనము జ్ఞానవంతులము అవసరం లేదు దేవునికి. దేవుల్లో జ్ఞానం కలిగి ఉండాలి. మన సొంత తెలివి, సొంత జ్ఞానము లోకరీత్యా ఉండేది. నీవెంత తెలివి జ్ఞానం సంపాదించినా లోకానికి పనికొస్తుంది. కానీ దేవుని జ్ఞానం అనేది చదువుతో సంబంధం లేదు. ప్రేమ కలిగి ప్రార్థనాపూర్వకంగా సత్యం చెప్పుచు సంఘ పరిచర్యలో, సహవాసములో తగ్గించుకుని ఉండడం అనేదే మరి ఆ యొక్క దేవుని యొక్క పనిలో ఉండడం అనేది జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము. అదేవిధంగా సంఘ పరిచర్యలో కూడా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. అంటే దేవుని యొక్క జన్మము, రక్షకుడు పుట్టి ఉన్నాడు, మనల్ని రక్షించాడు. మనము ప్రేమ కలిగి ఇతరులను రక్షించుటకు ప్రయత్నం చేయాలి. కానీ నేను వెళ్ళాను కదా, వస్తే వస్తాడులే అన్నట్టు కాకుండా సువార్త చెప్పాలి. నేను దేవరంజాల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ స్ప్లిట్ అయ్యింది. అంతకుముందు కొంతమంది సహవాసం వేరే పెట్టుకున్నారు. వీరన్నారు స్థానికులు, అంటే 2 కుటుంబాలే వచ్చినాయి అన్నమాట. హౌస్ విజిటింగ్ వెళ్దాం రండి అని చెప్తే, లేదు సార్ వాళ్ళు రారు, వాళ్ళు దెబ్బలాడారు ఏదో చెప్పారు. నో, మనం వెళ్ళాలి, వెళ్ళి రమ్మని చెప్పాలి, లేదా ప్రార్థన చేయమని చెప్పాలి.
వాళ్ళు రారు సార్, వెళ్ళదు సార్ అని మాత్రం అనకూడదని చెప్పి ఎవరినైతే వెళ్ళొద్దు అన్నారు వాళ్ళని తీసుకుని వెళ్ళాను ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి దావీదు కీర్తన చదివి, ఇదిగో నా మందిరం వెళుదాము రండి అని ప్రజలు నాతో అని అన్నప్పుడు దావీదు మహారాజు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు చెప్తూ, అయ్యా మందిరము మీది, దేవుడు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము, మందిరము మీరు కట్టుకున్నారు. సంఘ కాపర్లు వారు నియమించబడిన ప్రకారము, ప్రధాన కాపరి యేసు ప్రభు సంఘ కాపర్లు నియమించబడిన ప్రకారం వస్తారు, మీకు బోధిస్తారు, వెళుతూ ఉంటారు. కానీ ఎప్పటికీ సంఘం ఉండిపోతుంది, సంఘ కాపర్లు ఉండరు. వారు సమయం ఒక పరిమితి ఉంటుంది సంఘ కాపర్లకి. కానీ మీరు సంఘ సభ్యులు, సంఘము మందిరము మీది. సంఘ కాపర్ రిటైర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, ఇంకో సంఘ కాపర్ రావచ్చు. కానీ మీరు ఒకవేళ ఏదైనా అనుకున్నా చర్చికి వచ్చి మాట్లాడుకోవాలి, సంఘానికి వచ్చి మందిరంకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఒకరినొకరు మాట ప్రేమించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. కానీ మీరు ఇంట్లో కూర్చుని ఆ చర్చిలో గొడవ ఏందని వెళ్ళనంటే మీ సంఘం మీరు సభ్యులు మీరు నిర్మించుకున్నది, మీరు కట్టుకున్నది, గొడవలతో వెళ్ళిపోకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతి ఇంటింటికి నేను పోయిన సంవత్సరం నవంబర్లో వెళ్ళాను. 2 కుటుంబాలే ఉండి ఈ డిస్ప్యూట్లో నేను మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు దేవుని దయ వల్ల ఇప్పుడు 5 కుటుంబాలు వచ్చినాయి. ఎవరైతే వేరే చోట పెట్టుకున్నారో వాళ్ళే వచ్చినాయి. వీళ్ళు వెళ్ళి ఈ సంఘ కాపర్, ఇంతకుముందర సంఘ కాపర్ ఏం చేశారంటే, వీళ్ళు ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి కానీ ఆయన వేరే చర్చ కట్టుకున్నారు, ఆయన సంఘ సభ్యులు వస్తున్నారు. ఈ సంఘ సభ్యులు కూడా అక్కడ రమ్మని తీసుకెళ్ళడం రావడం జరిగింది. రాకపోలేక దూరం అయితే ప్రక్కన ఇంకొక హాలు కూడా తీసుకుని అక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అన్నాను, మీరు హాలు తీసుకుని పెట్టుకోవచ్చు, కానీ మందిరాలు లేక ఎంతోమంది ఫంక్షన్ హాల్స్లో ఇంట్లో పెట్టుకుంటున్నారు దైవజనులు. మీకు మందిరం ఉందయ్యా, ఏదో గొడవల గురించి లేకుండా ఎట్లా ఉంటారు? కమ్ అని చెప్పి వాళ్ళని, అంటే మనము ఎదుటివారు బాధపడినను వినరు అని అనకూడదు. ఎప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు మీరు సర్వలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని దేవుని చెప్పిన మాటను బట్టి వారు మనల్ని కొట్టరు కదా. ఇంటికి వెళ్తే ఏమన్నా పొమ్మంటారా? రండి పాస్టర్ గారు అంటారు, కూర్చోమంటారు. ఏదన్నా గొడవ అంటే మనకు చెప్తారు, ఏదన్నా మనసు, అంతేగాని ఏమన్నారు కదా అని ఆ విధంగా వెళ్ళడం జరిగింది. దేవుని దయ వల్ల ఇప్పుడు 75% 1 ఇయర్లో వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అందుచేత మనము కూడా మనం రక్షించబడ్డాం, ఇతరుల కోసం మన రక్షణార్థం ఏదైతే పొందుకున్నామో వాళ్ళు తెలియపరచాలి. అదే నేను ఇంకొకటి ఇందాక మీకు చెప్పిన రీతిగా సంఘంలో మనము మన యొక్క పని, మన యొక్క అవసరత దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పాటు చేశాడో అది చదివి నేను ముగిస్తాను. మొదటి కొరింథీ 12:12 చూద్దాం దయచేసి. పన్నెండులో ఈ యొక్క చదివి అయితే మనము అడ్వెంట్ ఈ సీజన్లో, క్రీస్తు యొక్క జనన సీజన్లో మనము వ్యక్తిగతంగా ప్రేమ కలిగి, కుటుంబంగా సహవాసం కలిగి, సంఘముగా పాల్గొని ఇటువంటిది వాక్యంలో ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు.
ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక ఆత్మ పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని, పాదము చెప్పినంత మాత్రం నా శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని, చెవి చెప్పినంత మాత్రమున మన శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాను. అవన్నీ ఒకే అవయమైతే శరీరం ఎక్కడ? అవయములు అనేకమైనప్పుడు శరీరం ఒక్కటే అని దేవుడు ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. నీకు ఇచ్చిన పని అనగా శరీరంలో దేవునికి మరి యేసుప్రభు వారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘములో మనం అవయవమే ఉన్నాము. అవయవం అనగా ఇప్పుడు నేను చదివిన దాన్ని బట్టి శరీరానికి అవయవాలు, సంఘానికి అవయవాలు ఏమిటంటే, ఇందాక పరిచారకులు వచ్చారు. పరిచారకులు, చీఫ్ డీకెన్ గారు, డీకెన్స్, కమిటీ వారు, స్త్రీమూర్తులు, స్త్రీ కమిటీ వారు, క్వైర్ వారు, వీరందరూ కూడా సంఘానికి అవయవాలు. స్వీపింగ్ చేసేవాళ్ళు కూడా వన్ ఆఫ్ ది వర్కరు. కానీ ఎవరి పని వారు నెరవేర్చాలి, ఎవరి పని వారు చేసుకోవాలి. ఇందులో నేను ఎక్కువ నేను తక్కువ అనేటువంటి అవయవాలన్నీ అనుకున్నప్పుడు జీవించడం ఎట్లా? అది ఇక్కడ మనకు బయలుపరుస్తుంది అనమాట. సో అంచేత క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తారు, పాటలు పాడతారు, వారు వింగు వారు నెరవేరుస్తారు. మా క్వైర్ డైరెక్టర్ గారు నేను క్వైర్లో పాడుతున్నాను కదా అని చెప్పి బల్ల దగ్గరికి వస్తే కష్టం కదా, మరి పాట పాడే ఎవరు ఉంటారు అంటే మేమే చూసుకుంటున్నాం ఫస్ట్. యాజ్ ఎ క్వైర్ డైరెక్టర్గా నేను ఎంత చేశాను కాబట్టి అంచేత రెండు కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదు. దేవుడు ఏది నిర్ణయించాడో నీకు అది ఫుల్ఫిల్ చేసి చాలు, రెండోది అవసరం లేదు. అధ్యక్షుల వారు, సెక్రటరీ వారు, ట్రెజరర్ గారు, సో ఈ యొక్క అవయవాలు మనం అందరము ఈ సంఘం దేవునికి శిరస్సు, యేసుప్రభు వారి శిరస్సు సంఘం, మనం పనిముట్లం. అందుచేత ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, నేను ఇది అది కాకుండా మనమందరం కలిసి పనిచేస్తేనే సంఘాభివృద్ధిలో ముందుకెళ్తామని కూడా ఇక్కడ పౌలు భక్తుడు మన కొరింథీ రాసిన పత్రికలో తెలియపరుస్తున్నాడు. సో ఈ విధంగా ఈ క్రిస్మస్ సీజన్లో మనందరము ప్రేమ కలిగి ఆయన ఇచ్చిన పని నెరవేరుస్తూ, ఇదిగో రక్షకుడు ప్రజలందరికీ కలువ మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ పుట్టుక కూడా ఈ సంఘంలో మన అవయవం ఎలా ఉన్నామో పుట్టుకలో కూడా దేవుడు ఒక ఏర్పరచబడి కన్యక మరియే గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు భాషాంతరమున మనకు తోడేండని అర్థమని చెప్తూ కేవలం కన్యక మరియే గర్భం పుట్టడని చెప్పకుండా చెప్పాడు. దాని సృష్టిలో కూడా ఆయన సువార్త జనదాన్ని ప్రకటించడానికి దూత ద్వారా మొట్టమొదటిగా రా జరిగింది. తర్వాత నక్షత్రము, తర్వాత గొల్లలు, జ్ఞానులు, పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ గంటలు మ్రోగుతున్నవి, క్రీస్తుని జననం చాటుతున్నవి, ముద్దులొలుకు శ్రీ బాలయేసుని పూజకు రండని పిలుస్తున్నవి. గంటలు కూడా దేవుని సృష్టిలో ఆయన సువార్త, ఆయన జన్మదినం ప్రకటించాయి. ఇందులో ఏది తక్కువ కాదు. గొల్లలు, పామరులు వారిని ఎన్నుకున్నాడు చూడమన్నాడు. జ్ఞానులు, హేరోదు రాజు దగ్గర ఉన్న జ్ఞానులు కూడా ఎన్నుకున్నాడు. అంటే పామరుల దగ్గర నుంచి జ్ఞానుల వరకు కూడా సృష్టిలో నక్షత్రాల దగ్గర నుంచి మరి ప్రకృతి, క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కూడా ఆయన శుభవార్త మరి జన్మదినాన్ని మనము ఇందులో చూస్తున్నాం. అంటే ఒకరితో అయ్యేది పని కాదు దేవుని యొక్క పరిచర్య. అందరూ ఉండాలి. అందరిని ఎన్నుకున్నాడు దేవుడు.
6 దినములు సృష్టి అంతా చేసి 7వ దినమున మానవుని సృష్టించాడు. ఆ సృష్టిలో అంచేత అందరూ సగసగ భాగంగా మనము ఆయన పరిచయంలో ఉంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటిగా దేవుని యొక్క జననాన్ని ప్రకటించిన దూత, అందాల తార అరుదించేనాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు తార ప్రకటించింది. తర్వాత గొల్లలు, రాజులకు రాజు పుట్టేనయ్య, రాజులకు రాజు పుట్టేనయ్య, రారేసుడ మనో వెళ్ళుదామన్నయ్య, రారేసుడ మనో వెళ్ళుదామన్నయ్య. గొల్లలు. జ్ఞానులు, ఇందాక మీ పాడాను, ఓ దివ్య జ్యోతి పూజింతుము. జ్ఞానులు. అదే బెల్స్, ఇందాక పాడాను, క్రిస్మస్ గంటలు, క్రిస్మస్ ట్రీ. ఈ విధంగా ప్రకృతి అంతా, దేవుని, మానవులు, ప్రకృతి సమస్తము సృష్టిలో రక్షకుడు ఉదయించాడు, జన్మించాడు. మీ పాప శాపాలు క్షమింపబడి ఉన్నవి. పూర్వీకులు చేసినటువంటి ఆదామవ్వలు చేసిన పాప శాపములు క్షమించడానికి దేవుడు మనిషి కుమారుడై వచ్చి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన మన మధ్య కృపాస సంపూర్ణుడై నివసించాడు. యేసుప్రభు వారు ఈ మాసంలో ఆయన కృపగల దేవుడు ఉన్నవాడు అనేవాడు. మనందరం కూడా మరి ఆయన ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రేమ కలిగి జీవిద్దాము, కోపము తాపము లేకుండా జీవిద్దాము. సంఘంలో మనకి ఇచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నదో చేద్దాము. దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మరొకసారి వందనాలు, మీ అందరికీ వందనాలు చేర్చుకుంటున్నాను. దేవునికి స్తుతులు స్తోత్రం చేర్చుకుంటున్నాను. ప్రత్యేకించి అయ్యగారికి, కమిటీ వారికి క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మొదటి పాడాను కదా, చివరికి ఒక పాట పాడి నేను ముగిస్తాను. ఒక పల్లవి చరణం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి క్రిస్మస్ సందర్భంగా ఒక పాట, జస్ట్ పల్లవి చరణం పాడి వినిపిస్తాను. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తనరారు దినకారు బెనుతారాలను మించు, తనరారు దినకారు బెనుతారాలను మించు, ఘన తేజముననొప్పు కాంతిమంతుడవీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. సర్వలోకంబుల వర్వో దేవుడవయ్యో, సర్వలోకంబుల వర్వో దేవుడవయ్యో, నుర్వి స్త్రీ గర్భాన నోద్భావించితివీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను.